అక్క నీ పేరు? రమాదేవి. రమాదేవి అక్క ఎక్కడోళ్ళు మీరు? ఇక్కడ మహబూబ్ నగర్. ఎన్ని రోజులు అయిందక్క ఇక్కడ మహబూబ్ నగర్కి వచ్చి? చాలా రోజులు. మీ అత్తగారు ఇక్కడ? అమ్మగారు కోడంగల్. అమ్మగారు ఇడ. అమ్మగారు అక్క ఇడ జమ్మి చెట్టు పెట్టిన రక్క నడమిట్లా? జమ్మి చెట్టు, ఎంపల్ చెట్టు. ఎంపలి చెట్ట? చీకట్లు నాకు జమ్మి చెట్టు వాళ్ళే కనబడుతుంది. ఎంపల్ చెట్టు. ఎంపలి చెట్టుని పెడతారా బతుకమ్మ ఆడేటప్పుడు మీ దగ్గర? మా దగ్గర ఎంపల్ చెట్టు పెట్టి స్టార్ట్ చేస్తాం. అట్లా వెనకటి నుండి వచ్చుడు అంతే. ఎంపల చెట్టు అయితే ఒకటి ఉంటుంది. ఆడుండి అక్క పాపం ఆడుకోండి. ఎంపల చెట్టు పెట్టి బతుకమ్మ పక్కకు పెడతారు. మామూలుగా ఎంపల చెట్టు అంటే చాలా చిన్నగా బుడ్డగా గింతంతనే ఉంటుంది. అంతే ఉంటుంది. అంతనే ఉంటుంది. ఈరోజు ప్రసాదం ఏం పెట్టిండ్రు అక్క మరి? ఈరోజు శనగలన్నా పెసర్లన్నా పెడతామన్నారు. శనగలు రోజు ఒకటి పెడతారు. పెట్టేసి హారతి ఇచ్చి అందరు ప్రసాదం పంచుకొని. అక్క ఇప్పుడు ఈడ బతుకమ్మలు ఆడుతున్నారు కదా, గుళ్ళకి వచ్చి ఆడతారా మీరు? ఇంటి ముందట ఇట్లా ఆడతారా? గుడి దగ్గరనే వచ్చి ఆడతాం. ఇంటి ముందట ఆడరు? ఇంటి ముందరంటే ఉన్న వాళ్ళు ఆడి తీసుకొని వస్తారు. ఇక్కడ సద్దుల బతుకమ్మ రోజు తీసుకొని వస్తాం అందరం, పెట్టేసి ఆడతాం. మళ్ళీ మరి బతుకమ్మలను మామూలుగా అయితే కొంతమంది వరంగల్ వాళ్ళు బతుకమ్మను గుళ్ళని ఇడిచిపెట్టేసి వెళ్ళిపోతారు, నీళ్ళల్లో ఇడవరు. అవునా, మేము ఇక్కడ గుండం ఉంది, అక్కడ నీళ్ళు ఇడిపిస్తాము. ఇక్కడ ఇడిపించి గుడి ద్వారానే అన్నీ చేస్తాము. అక్కడ ఇడిచేసి పెడతాము. నీ పేరేందక్క? రమాదేవి. రమాదేవి అక్క పాలమూరు వాళ్ళే వీళ్ళు. అమ్మ నీ పేరు? సుష్మిత అండి. సుష్మిత అమ్మ ఏం చేస్తావు? నేను ఇంట్లోనే ఉంటానండి, హౌస్ వైఫ్ ని. అమ్మ ఈడ ఏంది ప్రత్యేకత? బతుకమ్మ సంబరాలమ్మా. బతుకమ్మకు ఒక చరిత్ర ఉంది. మన బతుకమ్మ అంటే పూర్వకాలంలో ఒక రాజుకు 7 కొడుకులు, ఒక కూతురు ఉండేది. అయితే 7 కొడుకులలో రాజు వాళ్ళు కాశీకి పోతారు. కాశీకి పోతుంటే వీళ్ళకి ఒక అన్నదమ్ములకు అప్పచెప్పి పోతారు బిడ్డను. అయితే ఆ బిడ్డ ప్రతి సంవత్సరము నవరాత్రులప్పుడు గౌరీ వ్రతం చేసుకునేది. ఆ గౌరీ వ్రతం కోసము ఆమెకు పట్టు చీర అవి కావాలి, పట్టు చీర, రవిక, కడియాలు కావాలి. అందరి వదినలను అడుగుతూ ఉంటుంది. ఈ కథ ఇంతకుముందు ఒక అక్క చెప్పింది నాకు గుడికాడ. అయితే ఈ కథకు ఈ బతుకమ్మ కథకు చాలా ఉన్నాయి రకాలు. నాకు తెలిసిన కథ ఇది ఒకటి. చాలా ఉన్నాయి కథలు, నాకు ఇది ఒక కథ తెలుసు కాబట్టి నేను ఆవిడ ధర్మం కూడా రాజు కొడుకులు. అయితే ఆమె చనిపోయింది, అలా చిన్న చంపేశాడు. చంపేసిన తర్వాత అడవిలో పెడితే ఆమె చంపిన బాడీ పూలవనము బావి అవుతుంది అనమాట. అయితే దంపతులు తిరిగి వచ్చిన తర్వాత అడుగుతారు, పాప ఏదిరా అంటే లేదు అని అరణ్యంలో దొరుకుతుంది ఆమెది. వాళ్ళకందరు చెప్తే అది పూల దగ్గరికి పోతానంటే ఏమవుతుంది, అన్న నువ్వు ముట్టుకోకు, నన్ను చిన్న చంపేశాడు, నువ్వు పాపం కొంటావు నన్ను ముట్టుకుంటే అని చెప్తుంటాడు అందరికి. ఒక చిన్న వదిన ముట్టుకునేటప్పుడు మాత్రం మీరే చంపినరు అని చెప్తుంది. నన్ను కత్తితోనే ఫస్ట్ సూది వేసినావు, నేను చావలే, దబ్బడం వేసినావు, నేను చావలే, కత్తితో వేస్తావు, అప్పుడు కర్ర నేను చచ్చిపోతే నా నెత్తరంతా ఈ విధంగా అయ్యింది అని చెప్తుంది. అయితే వాళ్ళు దంపతులు తపస్సు చేస్తారు బాగా, 1 సంవత్సరం పాటు తపస్సు చేస్తారు శివుని కోసం. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అమ్మా అని అడుగుతారు దంపతులను. అడిగితే మాకు చనిపోయిన కూతురు మాకు మళ్ళీ బతికియండి అంటే, మీ పాప గౌరీ వ్రతం చేసేటప్పుడు కుంకుమ పసుపు తీసుకున్నది కానీ అక్షింతలు మీరు వేసుకోలేదు, ఆ పాపమే అమ్మకి ఇప్పుడు ఇట్లా అయ్యింది, మీరు మళ్ళీ నవరాత్రులప్పుడు వ్రతం చేస్తే మీ పాప మీకు తిరిగి వస్తుంది అని చెప్తారు. ఆ దంపతులు ఎదురు చూస్తూ ఉంటారు, దసరా నవరాత్రుల కోసం ఎదురు చూస్తుంటే రానే వస్తుంది ఆ సమయం. వాళ్ళు వ్రతం చేస్తారు దీక్షతో, అందరూ వాళ్ళ కుటుంబం ఊరి ప్రజలంతా ఆమెను బతికేయాలని అందరూ చేస్తారు. అందరు బతుకు తల్లి అన్నారు కాబట్టి చనిపోయిన ఆమె బతికింది కాబట్టి బతుకమ్మ అని ఆమె పేరు వచ్చింది. చూసినారల్లా బతుకమ్మ కేసుంటి పేరు ఎందుకు వచ్చింది అనే కథ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కథ ఉంటుంది. నీ పేరేమో అంటివమ్మా? సుష్మిత అండి. సుష్మిత అమ్మ మంచిగా చెప్పింది. ఇంటికాడ ఉంటే మరి పిల్లలకు నేర్పించిన అమ్మాయి ముచ్చటంతా. వాళ్ళు కొంతమంది వినరు, కొంతమంది వింటారు కదమ్మా. చెప్పు కానీ ఏదైనా ఇట్లా మెదడులో పడి ఉంటది ఒక పక్కకు. వాళ్ళు వినరు కదమ్మా, ఎన్ని చెప్పినా ఎన్ని అందరు పిల్లలకి చెప్పాలమ్మా. మీరు నీ పేరేం చెల్లె? లావణ్య. లావణ్యమ్మ నువ్వేం చేస్తావు? నేను హౌస్ వైఫ్. ఈడ ఏందమ్మా ప్రత్యేకత ఈరోజు బతుకమ్మకు? సద్దుల బతుకమ్మ అని ఇక్కడ చేస్తుంటాము ప్రతిరోజు బతుకమ్మ దాకా చేస్తారు. అక్క బాగున్నావా? ఎక్కడ వాళ్ళక్క మీరు? ఇక్కడే మహబూబ్ నగర్ వాళ్ళే. ఎట్లా అనిపిస్తుంది అక్క ఇక్కడ బతుకమ్మలు? చాలా బాగుంటది. అంటే ఇక్కడ గుడికాడికి తీసుకొచ్చి ఆడుతున్నారు, మాతనేమో ఇంటి ముందట ఆడతారు, వాడకట్టుకు ఆడతారు.